క్లియర్ ఉందండి. యా విజయరాయ్ గారు నమస్తే. మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా తెలిసిందే. కేటీఆర్ గారు అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలే ప్రభుత్వం మీద గుప్పించినటువంటి పరిస్థితి. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది, మేము ఏ రకమైనటువంటి భూములు కూడా ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదంటే టీజీఐఐసికి సంబంధించి కానీ మా దగ్గర తనఖా పెట్టలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఏంటి మీరు 2 రోజులుగా పేరుస్తున్న బాంబు తుస్సుమందా? అయితే ఇప్పుడు ఆ భుజాలు జరుపుకోవటము కాంగ్రెస్ పార్టీ పద్ధతి అయిపోయిందండి. ఉన్నట్టు మాట్లాడితే ఈ రోజు ఏంటంటే పాతకాలంలో మీరేం చేసారు అంటే మమ్మల్ని దొంగలు అన్నారు కదా, మేము దోసుకున్నామని చెప్పిండ్రు కదా, మేము మొత్తం తెలంగాణ ఆస్తులను, తెలంగాణ డబ్బును, తెలంగాణ ధనాన్ని అంతా కూడా దోసుకున్నామని చెప్పిర్రు కదా. మరి వీళ్ళు సుఖమైన అయితే ఈ పంచాయతీ ఎట్లాంటి 400 ఎకరాలు ఎవడ బస్తుందంట అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు ఎవరికి చెప్పకుండా చేయకుండా ప్రహరీ గోడ లోపలికి వెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తులను కబ్జా చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరు అని అడుగుతా ఉన్నాము. కేటీఆర్ గారు చాలా చక్కగా క్లారిటీగా తెలంగాణ ఆస్తిని కాపాడడానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. దాన్ని మేము తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఈ సందర్భంలో వీళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే మళ్ళీ వాళ్ళు జవాబులు ఇచ్చు. మేమేమంటున్నామంటే మీరు నిజాయితీగా ఉంటే, నిబద్ధతగా ఉంటే, నిష్ఠగా ఉంటే తెలంగాణ ఆస్తిని ఈ విధంగా కొల్లగొట్టాల్సిన అవసరం ఏముంది అనేది మేము అడుగుతా ఉన్నాం. అయితే కేటీఆర్ గారు హరీష్ రావు గారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ జవాబు బాలకృష్ణ గారు మీ వెనకాల నాయిస్ వస్తుంది, ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోవాలి. బాలకృష్ణ గారు అయితే తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అయితే శ్రీధర్ బాబు గారు మరి జవాబు చెప్పే సత్తా లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి బదులుగా శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకొని ఈ రోజు దాదాపు అరగంట సేపు 45 నిమిషాలు ఆయన జవాబిచ్చిండు. ఆ జవాబులలో సరి అనే జవాబు లేదు. ఆడ జరుగుతున్నది ఒకటైతే, అక్కడ జరుగుతున్నది ఒకటైతే, ఇక్కడ జవాబిచ్చింది ఒక విధంగా ఉందండి. ఇక్కడ జవాబిచ్చింది ఒక విధంగా ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే రేపొద్దుగల నిజ నిర్ధారణ కమిటీ ఇవ్వండి. దాంట్లో ఆల్ పార్టీ లీడర్స్ ఇన్వాల్వ్ చేయండి. దాంట్లో మేధావులను ఇన్వాల్వ్ చేయండి, విద్యార్థులను ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు దానికి ఒక సిస్టమ్ ఏర్పాటవుతుంది. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? సుప్రీంకోర్టు ఆల్రెడీ వచ్చింది, ఎంపవర్మెంట్ కమిటీ పడ్డది. దానికి జవాబుగా మరి ఈరోజు ప్రభుత్వము కిందికి మీదికి కాళ్ళు చేతులు తడుముకుంటా ఉన్నది. మరి సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టినటువంటి కేసు ఇది ఇండియాలో. కాబట్టి మరి తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటా ఉన్నామండి. రైట్, ఓకే.